నేను వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, ఈసారి ఏ రకంగా బ్రేక్ పడుతుందో తెలియదు, చూద్దామన్నా బ్రేక్ పడిపోయింది. ఏంటంటే కుడి రిస్ట్ దగ్గర మోకాలు పాదం మెడిమ దగ్గర అంటారు కదా, బాగా వాపు వచ్చింది పాదము. వాకింగ్ చేస్తే ఇంకా మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని మానేసా. షూ మార్చి కూడా చూశాను, అయినా తగ్గలేదు. డాక్టర్ని అడిగి ఆ తర్వాత చేస్తా. ఇంకా వాకింగ్ మానేసాను. పొద్దున ఏం చేశానంటే కస్టర్డ్, ఇంకా హార్డ్ వర్క్, ఇంట్లోనే హార్డ్ వర్క్ మొదలు పెట్టాను, లేదంటే ఇంకా బాగా లావ్ అయిపోతాను. హార్డ్ వర్క్ అంటే ఫుడ్ చేసుకొని తినడమే కాదు, ఇంటి పనులు కూడా. పిల్లలు ఎప్పటి నుండి అడుగుతున్నారు కస్టర్డ్ కేక్ చేయమని. నేను నెక్స్ట్ షార్ట్స్లో పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే. నా వీడియోస్లో అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు చాలామంది. 18,034 మెంబర్స్ ఎంతో ఉన్నారు. ఇప్పుడు 18,022కి వచ్చేసారు. ఏం పర్లేదు, మన పని మనం చేసుకుంటా పోదాం. మన వీడియోస్ నచ్చకపోవచ్చు, అందుకే లేదా ఎందుకు చేసుకున్నామా ఊరికే వేస్ట్ అని బ్యాక్ వెళ్ళి ఉండొచ్చు. లేదా మా పిల్లలు అంటారు మొబైల్ వాళ్ళు ఏదైనా మార్పు చేసినప్పుడు కూడా అన్సబ్స్క్రైబ్ లాగా నీకు వస్తుంది అని. నాకు బాధ. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలే కానీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం చాలా బాధ అండి. వాంగిబాత్ కలిపేసా, పనులు ఎక్కువ ఉన్నాయని. ఇంకా నేను మెత్తవే తినాలి కదా, పల్లీలన్నీ విడిగా సపరేట్గా కలిపా. ఈసారి నిమ్మరసం వేసిన, చింతపండు అయిపోయింది, కొంచెమే ఒక క్యూబ్ ఉండింది, మళ్ళీ సెట్ చేసుకోవాలి ఉడకబెట్టి నానబెట్టి అంతా. ఇక విన్నాను ఇంతకుముందు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చని. సరే రెడీగా నిమ్మరసం ఉండింది, వాంగిబాత్ చేసా. బ్రేక్ఫాస్ట్ అదే తిని మా వారు అదే తీసుకెళ్లారు. ఇంకా మేమంతా కూడా పొద్దున్న అదే తిన్నాం. ఇంకా చాలా హార్డ్ వర్క్ చేసుకోనిక ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకోవాలండి. పొద్దున్నే ప్లాన్ చేసుకున్నాను, ఈరోజు కొంచెం క్లీన్ చేసుకుందాం ఇల్లంతా అనేసి. చాలా డస్ట్ పట్టుకోలేదు. మొన్న చెప్పాను కదా మీకు, అంతా ఈదరగాళ్ళు వచ్చినాయని. మాకు ఇంకా సమ్మర్ అంతా వారం వారం డీప్ క్లీన్ చేసుకోవాలి రియల్గా చెప్పాలంటే, అప్పుడే ఇల్లు నీట్గా ఉంటుంది, లేకుంటే ఉండదు. ఇంకా వాంగిబాత్ పొడి బెంగళూరులో తెచ్చుకున్నదే అండి. దాదాపు 1.5 year అయిపోయింది అది తెచ్చుకొని. ఇంకా అలాగే ఉంది, టపర్వేర్లో పెట్టుకున్నాం కదా, ఫ్రెష్గా. టేస్ట్లో ఏం మార్పు ఉండదండి. ఏవైనా ఊర్ల నుండి తెచ్చుకున్నవి కంపల్సరీ టపర్వేర్లో స్టోర్ చేసుకోండి. నాకైతే పితకపప్పు తెచ్చుకున్నప్పుడు అప్పుడు 3 ఏళ్ళు నిల్వ పెట్టుకోండి. మిరపకాయలు కూడా చూశారు కదా మీరు, మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు అంటే అవి కూడా టపర్వేర్లో పెట్టుకున్నాను. నార్మల్గా ఎట్లా పెట్టుకుంటారు అంత నిల్వ ఉంటాయో తెలియదు కానీ నాకు 2 ఏళ్ళు అయిపోయింది చూడండి, ఏం పాడవల. టేస్ట్లో కూడా మార్పలేదు, కారం ఘాటు కూడా తగ్గలేదు అసలు. ఇంకా రసం ఇలా కొన్ని తీసి పెట్టుకుంటాం ఎమర్జెన్సీ ఇలా కుకింగ్ కోసం అని. ఎప్పుడు ఇదివరకైతే 50-100 అలా తీసి పెట్టుకునే వాళ్ళం మేము. ఇక్కడ మాకు కిలోల ప్రకారం నిమ్మరసం అదే నిమ్మకాయలు దొరుకుతాయండి, 1/4 కిలో 1/2 కిలో అలా. ఇంకా ఎప్పుడు ఏ సీజన్ అయినా మాకేం తక్కువ దొరకవు, అందుకని ఆ సిస్టమ్ మానేసి ఊరికి ఒక 5-6 కాయలు రసం తీసి పెట్టుకుంటా. లేదా వాడకుంటే పాడైపోతున్నాయి అనుకున్నప్పుడు రసం తీసి ఇలా చిన్న దాంట్లో పెట్టుకుంటా. కుకింగ్ టైంలో ఎమర్జెన్సీ యూజ్. మీరు ఫ్రీజర్లో కూడా క్యూబ్స్ పెట్టుకోవచ్చండి రసం తీసి.